సొంతూళ్ల నుంచి సిటీ బాట పట్టిన జనం. పంతంగి టోల్గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్. పురం రాబరీ కేసులో నిందితుల అరెస్ట్. పోలీసుల అదుపులో నలుగురు, 25 లక్షలు స్వాధీనం. నుమాయిష్కు భారీగా పెరిగిన రద్దీ. సెలవులు కావడంతో జనం క్యూ, ట్రాఫిక్ జామ్. ఎల్లుండి ఉప్పల్ మ్యాచ్కు అంతా రెడీ. రేపు స్టేడియంలో కివీస్ భారత్ ప్రాక్టీస్. సంక్రాంతి పండుగ ముగిసింది. స్కూళ్లు ఎల్లుండి తెరుచుకోనుండగా కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు రేపటి నుంచి ఓపెన్ కానున్నాయి. దీంతో వారం క్రితం ఊర్ల బాట పట్టిన సిటీ జనం తిరిగి వస్తున్నారు. ఆంధ్ర నుంచి రద్దీ ఇప్పటికే ప్రారంభమైంది. పెద్ద ఎత్తున వస్తున్న వాహనాలతో టోల్ ప్లాజాల దగ్గర రద్దీ పెరిగింది. విజయవాడ హైవేపై ఉన్న పంతంగి టోల్ ప్లాజా దగ్గర వందలాది వాహనాలు బారులు తీరాయి. వీటిలో ఎక్కువగా 4 వీలర్స్ ఉండడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎల్లుండి రద్దీ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు పోలీసులు. సంక్రాంతి పండుగ ముగిసింది. స్కూళ్లు ఎల్లుండి తెరుచుకుండగా కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు రేపటి నుంచి ఓపెన్ కానున్నాయి. దీంతో వారం క్రితం ఊర్ల బాట పట్టిన సిటీ జనం తిరిగి వస్తున్నారు. ఆంధ్ర నుంచి రద్దీ ఇప్పటికే ప్రారంభమైంది. పెద్ద ఎత్తున వస్తున్న వాహనాలతో టోల్ ప్లాజాల దగ్గర రద్దీ పెరిగింది. విజయవాడ హైవేపై ఉన్న పంతంగి టోల్ ప్లాజా దగ్గర వందలాది వాహనాలు బారులు తీరాయి. వీటిలో ఎక్కువగా 4 వీలర్స్ ఉండడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎల్లుండి రద్దీ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు పోలీసులు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ ప్రారంభం కాబోతుందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సచివాలయ తుది దశ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సరిపడా మ్యాన్ పవర్ పెంచి 10 రోజుల్లో బ్లాకుల వారీగా అన్ని రకాల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ పనులను పరిశీలించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిర్మాణ ప్రాంగణమంతా తిరిగి అధికారులు, వర్క్స్ ఏజెన్సీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో 10 రోజుల క్రితం వరుస చైన్ స్నాచింగ్కు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. చోరీల తర్వాత ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. మరోవైపు హనీ ట్రాప్లతో దోపిడీలు చేస్తున్న 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్లో ఒకే రోజు 2 కేసులను ఛేదించారు పోలీసులు. సిటీలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. నలుగురిని అదుపులోకి తీసుకుని నిందితుల నుంచి 25 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 10 రోజుల క్రితం వనస్థలిపురం, ఎల్బీ నగర్, జవహర్ నగర్ సహా పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్లు రాచకొండ సిపి దేవేంద్ర చౌహాన్ తెలిపారు. రెక్కి నిర్వహించి పక్కా ప్రణాళికతో దోపిడీ చేశారన్నారు. చోరీ తర్వాత నిందితులు ఇతర రాష్ట్రాలకు పారిపోయారన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నలుగురిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితులు గతంలో బార్ షాప్ యజమాని దగ్గర అప్పు తీసుకున్నారని, ఆ అప్పు తీర్చడానికి వచ్చి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేశారని సిపి చెప్పారు. ప్లాన్ ప్రకారమే 50 లక్షలు దోపిడీ చేసి అక్కడి నుంచి ముంబై పారిపోయారన్నారు. ముంబై నుంచి విదేశాలకు ఎస్కేప్ అవుతుండగా నిందితులను పట్టుకున్నామన్నారు సిపి చౌహాన్. ఆయన ఉమర్ బ్రదర్
అయినా ఒక రోజు క్రితం సో అక్కడ మొత్తం రెక్కీ చేశారు. ఏ ఏరియాలో అటాక్ చేసి డబ్బు లాగడానికి వీలు పడుతుంది, ఎలా పారిపోవచ్చు అని ఒక యామహా బైక్లో పోయి అక్కడ మొత్తం రేకీ చేసుకుని చేసుకోవడం జరిగింది. ఆ రేకీ చేసిన తర్వాత ఉమర్ అండ్ రహీం గోరీ ఈ రాబరీని ఎగ్జిక్యూట్ చేశారు. మరోవైపు సిటీలో వరుస హనీ ట్రాప్లతో దోపిడీలకు పాల్పడుతున్న మరో ముఠాను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 12 మంది నిందితుల్లో 11 మందిని అదుపులోకి తీసుకోగా మరో మహిళ పరారీలో ఉన్నారు. హోమ్ డెలివరీ పేరుతో ఓ మహిళ నగరంలో పలువురిని హనీ ట్రాప్ చేసి దోపిడీలకు పాల్పడుతోంది. యువకులతో పరిచయం పెంచుకుని వారితో సన్నిహితంగా ఫోటోలు దిగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోటోలు దిగిన తర్వాతి రోజే సదరు మహిళ బాధితుడి ఇంటి ముందు ప్రత్యక్షమవుతోందని చెప్పారు. తన ముఠాతో బాధితుడిని బెదిరించి లక్షలు వసూలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు ఆసిఫాబాద్, సంతోష్ నగర్ సహా పలు ప్రాంతాల్లో హనీ ట్రాప్ కు పాల్పడినట్లు చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితులు వికార్, ఇమ్రాన్లను సీసీ కెమెరాల ద్వారా ట్రేస్ చేశామన్నారు పోలీసులు. 4 టీంలను ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఏవన్గా ఉన్న వికార్ హోంగార్డుగా పనిచేసి 2016లో సస్పెండ్ అయ్యాడన్నారు. నిందితుల నుంచి 1,50,000, 2 ఫేక్ గన్స్, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఇచ్చిన మరిన్ని వివరాల ప్రకారం మిగతా సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్నటి రోజున టోటల్ 4 టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్ లో తాగి ఉంటే వాళ్ళందరూ కూడా పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి ఈ నైఫ్స్ అండ్ ఈ డమ్మీ వెపన్స్ అవన్నీ కూడా తాగి వెపన్స్ అవి వాళ్ళ వెపన్స్ చూపిస్తారు. వాళ్ళు చూపించేసేసి వాళ్ళు బెదిరిస్తారు. అండ్ వీళ్ళు మొత్తం ఆపరేటింగ్ కూడా డిఫరెంట్ ఫోన్ నెంబర్స్ తోటి డిఫరెంట్ సిమ్ కార్డ్స్ తోటి చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ వద్ద నుంచి వాళ్ళు ఇప్పటి వరకు మొత్తం ఈ 4 కేసెస్ లో అరౌండ్ 8.5 lakh రూపీస్ చేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. చైన్ స్నాచింగ్ కేసులో మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు. సిటీలో ఎవ్వరూ కూడా నెంబర్ ప్లేట్ లేకుండా తిరగొద్దని హెచ్చరించారు. మరోవైపు హనీ ట్రాప్ కేసులో మహిళ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సిటీలోని రోడ్లే కాదు, మార్కెట్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. హోల్సేల్, రిటైల్ వ్యాపారాలతో రద్దీగా ఉండే మార్కెట్లు జనం లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే బేగం బజార్ జనం లేక వెలవెలబోతోంది. పండుగ సందర్భంగా కోట్ల రూపాయల వ్యాపారం చేసే షాప్ క్లోజ్ చేశారు. పండుగ పూర్తి కావడంతో రేపటి నుంచి యథావిధిగా వ్యాపారాలు సాగుతాయంటున్నారు. మార్కెట్ పరిస్థితులపై మరిన్ని వివరాలు బేగం బజార్ నుంచి కావ్య అందిస్తారు. పండుగ వచ్చినా కానీ బేగం బజార్ ఎప్పుడు ఫుల్ టు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. పండుగకు ముందు దాదాపు ఒక నెల ముందు హోల్సేల్ బిజినెస్ అని, పండుగకి ఒక 15 రోజుల ముందు రీటైల్ బిజినెస్ అని. అట్లాంటి బేగం బజార్ ఇప్పుడు సంక్రాంతి పండుగ స్టార్ట్ అయిపోయింది, ఇవాళ కనుమ. కానీ ఇప్పుడు చూస్తే సామ్గా కనిపిస్తుంది. అయితే అఫీషియల్గా అయితే లేబర్ హాలిడే సాటర్డే నాడు ఉండే బేగం బజార్లో. ఆ తర్వాత బిజినెస్తో బిజీగా ఉంటుంది అనుకున్నాం బేగం బజార్. కాకపోతే బేగం బజార్ షట్ డౌన్ అయిపోయినాయి చాలా వరకు షట్టర్స్. ఒకసారి మనం వ్యాపారులతో మాట్లాడదాం. సో షాప్స్ అయితే కొంతవరకు ఓపెన్ చేసి పెట్టారు. బిజినెస్ ఉంటుందా అసలు సంక్రాంతికి తర్వాత? మేము వచ్చిన లేబర్ అయితే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే 2 days హాలిడే వచ్చింది. సాటర్డే వాజ్ ద హాలిడే అసోసియేషన్ వల్ల, లేబర్ యాక్ట్ వల్ల. అయితే సాటర్డే సండే వచ్చింది కాబట్టి వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు. వాళ్ళ ఊర్లో పోయి పండుగ చేసుకుంటారు. ఇవాళ మీరు చూస్తే కనీసం 60-70% లేబర్ మార్కెట్లో ఉండరు, అందరూ ఊరు వెళ్ళిపోతారు. కానీ మేము మా షాప్ ఉంది, తప్పకుండా రావాలి, ఓపెన్ చేయాలి, బంద్ పెట్టవద్దు. కానీ దానివల్ల మేము వస్తాము. మళ్ళీ రూటీన్లో రావాలంటే ఇంకా 2 days పడుతుంది. అప్పుడు వరకు ఇలాగే ఉంటుంది మార్కెట్. అయితే ఒక పక్క షాప్స్ అయితే ఓపెన్ చేసి పెట్టారు. అసలు గిరాకీ ఉంటుందా ఈ టైంలో? ఏమీ ఉండదు మేడం, ఏమీ ఉండదు. 10% బిజినెస్ ఉండదు ఇవాళ, ఉండదు. కొన్ని షాప్లకు కనీసం బోని అన్న అవుతుందా? హోల్సేలర్స్కు కాదు, రిటైలర్స్కు కావచ్చు, అవుతుంది. హోల్సేలర్స్కు చాలా కష్టం. ఖాళీగా మళ్ళీ ఎప్పుడైనా చూస్తామా ఓవరాల్ ఇయర్లో బేగం బజార్ని? కేవలం సంక్రాంతి పండుగ, సంక్రాంతి, దీపావళి పండుగ ఉన్నప్పుడే ఉంటుంది ఇలా పరిస్థితి. బిఫోర్ ఫెస్టివల్స్ ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. ఏ పండుగ ఉండదు ఇంత ఖాళీగా, ఉండదు, ఒకటి మాత్రమే, ఒకటే. సో ఇది ఇంకొంతమంది వ్యాపారులతో కూడా మనం మాట్లాడదాం. సంక్రాంతి ఎఫెక్ట్ ఉంటుందండి. ఫెస్టివల్ నాడు గిరాకు ఉండదు, మర్నాడు నెక్స్ట్ డే కూడా డల్ ఉంటుంది, బిజినెస్ ఏమి ఉండదు. మళ్ళీ స్టాఫ్ కూడా తక్కువ ఉంటారు. అందరూ ఫెస్టివల్ చేసి హాలిడే మూడ్లో ఉంటారు, ఊర్లో వెళ్ళిపోతారు. ఇక్కడ 2-3 days ముందే నుంచే మా మార్కెట్ మొత్తం డల్ అయిపోతుంది. గిరాకీ ఏముండదు, స్టాఫ్ ఏముండదు, జనాలు తక్కువ ఉంటుంది, మొత్తం ఇట్లనే డల్ ఉంటుంది. ఎట్లా ఉంది బిజినెస్ ఉంటుందా? नहीं है पब्लिक का। संक्रांत थी ना, संक्रांत था गिराक था, संक्रांत हो गई, अब नहीं होता गिराक अब।
ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? తాండూరు నుంచి వచ్చాం. తాండూరుకి వెళ్ళి వచ్చారు. ఎట్లా కనిపిస్తుంది మార్కెట్? తక్కువ ఉంది ఇప్పుడు, తక్కువ ఉంది. సంక్రాంతి అయిపోయి కదా, జర తక్కువ ఉంటుంది కదా. తక్కువ ఉంది. సో మొత్తానికి ఏడాది మొత్తంలో మనకి దివాళీ నెక్స్ట్ డే మనం ఇట్లా చూస్తే, తర్వాత సంక్రాంతి రోజు సాయంత్రం నుంచి వీళ్ళకి పెద్దగా గిరాకు ఉంటుంది. ఇక కనుమ ముక్కనుమ ఈ 2 days కూడా పెద్దగా రష్ అయితే బేగం బజార్లో ఉంటుంది. సో ఇది బేగం బజార్కి సంబంధించి వ్యాపారులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్యామ్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్. సంక్రాంతి పండుగను ఫుల్ జోష్తో సెలబ్రేట్ చేసుకున్నారు నగరవాసులు. వీకెండ్ కావడంతో ఈ పండుగకు మరింత ఉత్సాహం తోడైంది. కరోనా కారణంగా 2 ఏళ్లుగా ఫెస్టివల్స్కు దూరంగా ఉన్నోళ్లంతా ఫుల్ ఫ్లెడ్స్గా పండుగను జరుపుకున్నారు. ఇటు సీజన్ బిజినెస్ అయిన కైట్స్ వ్యాపారంలోనూ ఈసారి అనుకున్న ఫలితాలనే రీచ్ అయ్యామంటున్నారు వ్యాపారులు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలర్ఫుల్ గా ఫెస్టివల్ ని జరుపుకున్నారు. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు స్వాగతం పలికాయి. పండుగ 3 రోజులు ప్రతి ఇళ్లు కళకళలాడాయి. వీకెండ్ లో సంక్రాంతి రావడంతో పిల్లలతో కలిసి సరదాగా గాలిపటాలు ఎగరేసి ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేశారు నగరవాసులు. సంక్రాంతి సంబరాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. కొత్త సంవత్సరాదిలో వచ్చే తొలి పండుగ కావడంతో అందరూ సంతోషంగా 3 రోజులు ఆటపాటలతో సరదాగా ఎంజాయ్ చేస్తూ పండుగను జరుపుకున్నారు. భోగితో మొదలై కనుమతో ముగించే ఈ పండుగకు వీధి, వాడ, కాలనీల్లో ఎక్కడ చూసినా తెలుగు సంప్రదాయం ఉట్టిపడింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కైట్స్ ఎగరేసి బాగా ఎంజాయ్ చేశారు. గాలిపటాలను ఎగరేసే విషయంలో ముఖ్యంగా యూత్ అయితే తగ్గేదే లేదు అన్నట్లుగా గడిపారు. పతంగులు, కైట్స్ అవన్నీ తీసుకుంటాము. తీసుకొని ఇంకేముంది, మార్నింగ్ 7-8 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. దాని తర్వాత 9-10 ఇంకా ఈవినింగ్ మళ్ళీ నైట్ కూడా జరుగుతూనే ఉంటుంది. ల్యాంతర్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో ల్యాంతర్స్తో కూడా పతంగులు ఎగరేస్తూ ఉంటాం. టైం స్పెండ్ చేయడం, ఆయన ఇంట్లో పిండి వంటలు అది కూడా చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో బాగానే ఉంటుంది ఆబ్వియస్గా. ఇది మన కల్చర్, ఇది మన కల్చర్ని పెంచుకుంటూ ఉండాలి. అండ్ ఇంకేముంది, పతంగులు అనేది ఇంకా చిన్నపిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా చేస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగకి మేము ఊర్లలోకి వెళ్ళి అందరూ చాలామంది కోడి పందాలు కానీ ఆడతారు. ఇంకోటి ఇంట్లోకి రిలేటివ్స్ వస్తారు, బావలు వీళ్ళందరూ వస్తారు. ఇంట్లో వెరైటీస్, మురుకులు ఇలాంటివి, పోలేలు అవన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఇక మా తరఫు నుంచి ఇక యూత్ అంటే మొత్తము సంక్రాంతికి మొత్తం ఫుల్ కైట్స్లో బిజీ ఉంటాం. మేము అందరం రాత్రి వరకు బిల్డింగ్ల మీద లైట్లు పెట్టుకొని డీజేలు పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేసుకుంటాం. నేను ఎవ్రీ సంక్రాంతికి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా టెర్రస్ పైన బాగా ఎంజాయ్ చేస్తాము. 2 years లాక్డౌన్ వల్ల ఎంజాయ్ చేయలేకపోయాము, కానీ ఈ ఇయర్ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అందరూ కూడా ఇట్లానే సేఫ్గా ఎంజాయ్ చేసుకోవాలి. మేము పొద్దున 12 ఎక్కితే నైట్ 8-7 దిగాలి ఇక కిందికి, అంతే. 4 days నుంచి ఎంజాయ్ చేస్తున్నాం. హాలిడేస్ అయిపోయే వరకు ఇట్లానే ఎంజాయ్ చేస్తా. కరోనా టైంలో సీజన్ బిజినెస్ లో నష్టాలు చూసిన వ్యాపారులకు ఈ సంక్రాంతి బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది సేల్స్ పట్ల సంతోషం వ్యక్తపరుస్తున్నారు. వివిధ రకాల పతంగులను కొనేందుకు సిటీ జనం ఇంట్రెస్ట్ చూపించారంటున్నారు. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి మాకు 2 years ఏం బిజినెస్ లేకుంటే పేరెంట్స్ పిల్లలకి పతంగ్ ఇప్పియాలంటే చాలా భయపడుతుండే. ఈ సంవత్సరము పేరెంట్స్ మీద ఎగరబడ్డారు, ఏంటని మాకు పతంగ్ కావాలని. అయితే షాప్కి వచ్చి ఏది అడిగినా పేరెంట్స్ పిల్లలకి పతంగ్ ఇప్పించిస్తున్నారు. మాంజ అయినా, పతంగ్ అయినా, చరక్ అయినా ఏదైనా ఇప్పించేసారు. 2 years వాళ్ళది నడిచింది, ఇప్పుడు పిల్లలే నడిచింది. 90% మాకు సేల్ అయిపోయింది మేడం. మొత్తం ఖాళీ అయిపోయింది. ఉన్న మాల్ కూడా వెళ్ళిపోతుంది. లాస్ట్ ఇయర్ 2 years నుంచి ఈసారి బాగా బిజినెస్ అయింది. 5-10 days మంచి బిజినెస్ మంచిగా అయింది. ఏమంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ మంచిగా తీసుకువెళ్ళినారు. నేను గుజరాత్కి వెళ్ళి తీసుకొచ్చిన స్టాక్ మొత్తం. సేల్స్ అయితే బాగుంది, రేట్ సేల్స్ బాగుంది. ఆయన 100%లో 70% అయితే సేల్ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబించింది. ఇంటిలిపాది మిగతా రోజులు ఎక్కడున్నా సరే పండుగల సమయానికి ఫ్యామిలీతో కలిసి ఉండటంతో ప్రతి ఇళ్లు సందడిగానే కనిపించాయి. వెల్కమ్ బ్యాక్. హైటెక్ సిటీలోని శిల్పారామంలో రష్ కొనసాగుతోంది. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. పల్లె వాతావరణంతో అక్కడ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. సెలవులు కావడంతో భారీగా నగరవాసులు తరలి వస్తున్నారు. దీంతో శిల్పారామానికి వచ్చే రహదారులన్నీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో జనాలు ఇబ్బందులు కేంద్ర తుముకూరు కర్ణాటక నుంచి వచ్చినాము. ఇక్కడ మాదాపూర్లో ఉన్న శిల్పారామంలో జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాల్లో హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లో మనది ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంది.
దాంట్లో భాగీ చేసుకున్నాము. భరతనాట్యం మరియు కర్ణాటక జానపద నృత్యాలని మేము ప్రదర్శించినాము. అత్యంత ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ శిల్పారామమే ఒక బహు ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ ఆర్టిస్ట్ అయిపోయింది. ఇది చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము మనము. ఆర్టిస్ట్కి ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. We came from Tumkur and they gave a good opportunity to perform here and our dance troupe very heartfully thankful for Shilparamam. భారత్ కివీస్ మధ్య ఫస్ట్ వన్డేకి అంతా రెడీ అయింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డే కోసం 2 టీమ్స్ హైదరాబాద్కు చేరుకున్నాయి. రేపు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నారు ప్లేయర్లు. మరోవైపు 2 టీమ్స్ బస చేస్తున్న హోటల్స్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. భారత్ కివీస్ మధ్య జరిగే వన్డే సిరీస్ కోసం హైదరాబాద్కు చేరుకున్నాయి ఇరు జట్లు. ఎల్లుండి ఉప్పల్ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఈ నెల 14న కివీస్ హైదరాబాద్ చేరుకోగా ఇవాళ టీమిండియా సిటీకి వచ్చింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపు 2 టీమ్స్ ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నాయి. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ హైదరాబాద్లో జరుగుతుండగా సెకండ్ మ్యాచ్ రాయ్పూర్, మూడో వన్డే ఇండోర్లో జరగనుంది. ఈసారి ఉప్పల్ మ్యాచ్ కోసం టికెట్లను మొత్తం ఆన్లైన్లో ఉంచింది హెచ్సిఏ. ఇప్పటికే పూర్తి స్థాయి టికెట్లను అమ్మేసింది. అటు ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. పార్కింగ్తో పాటు ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 1 గంట నుంచి మ్యాచ్ స్టార్ట్ కానుంది. మ్యాచ్కు 2 గంటల ముందు నుంచే స్టేడియంలోకి అనుమతించనున్నారు. మరోవైపు 2 టీమ్స్ బస చేస్తున్న హోటల్స్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. భారత్ కివీస్ వన్డే మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకుంది టీమిండియా. ఉప్పల్ స్టేడియంలో 18న 2 టీంలు పోటీ పడనున్నాయి. న్యూజిలాండ్ టీం ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. రేపు 2 జట్లు మ్యాచ్ ప్రాక్టీస్ చేయనున్నాయి. ఇక ఈ నెల 19 వరకు 2 టీమ్స్ హైదరాబాద్లోనే స్టే చేయనున్నారు. మరోవైపు ఆన్లైన్లో టికెట్స్ను సేల్ చేసింది హెచ్సిఏ. ఇండియా కివీస్ మ్యాచ్కు సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్ జరగనుంది. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య 18 తారీఖు ఈ మ్యాచ్ ఉండబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 జట్లకు సంబంధించిన ఆటగాళ్ళు అయితే హైదరాబాద్కు చేరుకున్నారు. ఇటు పార్క్ హైత్లో టీమిండియాకు సంబంధించిన ఆటగాళ్ళందరూ ఉండగా, ఇటు తాజ్ కృష్ణాలో న్యూజిలాండ్కి సంబంధించిన ఆటగాళ్ళకైతే ఆతిథ్యం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 19 తారీఖు వరకు కూడా 2 టీంలకు సంబంధించిన ఆటగాళ్ళందరూ కూడా ఇక్కడే స్టే చేయబోతున్నారు. ప్రస్తుతం మనం పార్క్ హైత్ వద్ద చూస్తే కనుక భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీమిండియా రావడం అనేది హైదరాబాద్ ఫ్యాన్స్కి అయితే పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్లో క్రికెట్ మ్యాచెస్ జరగడం లేదు. దాదాపు 4 ఏళ్ల తర్వాత వన్డే మ్యాచ్ని అయితే ఈసారి ఉప్పల్ స్టేడియం వేదికగా నిర్వహిస్తుండటంతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అయితే ఇటు టికెట్స్ కొనుగోలు చేసేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. రేపు సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్యలో ఉప్పల్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్లో పాల్గొనున్నారు టీమిండియా సభ్యులందరూ కూడా. ఇప్పటికే ఈ రోజు న్యూజిలాండ్కి సంబంధించిన ఆటగాళ్ళు అయితే ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొనడం జరిగింది. అయితే పార్క్ హైత్ హోటల్ మొత్తం కూడా పోలీసులు భారత ఆటగాళ్లకు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పార్క్ హైత్ హోటల్లోని 6th ఫ్లోర్లో ప్రత్యేకమైన సూట్స్లో ఇటు టీమిండియా ప్లేయర్స్ అయితే స్టే చేస్తున్నారు. అటు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా రావడంతో ఇటు హోటల్ నిర్వాహకులు కావచ్చు, పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఇటు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే టీమిండియాకు సంబంధించి విరాట్ కోహ్లీ మాత్రం ఈరోజు ఉదయమే హైదరాబాద్ చేరుకొని మధ్యాహ్నం కల్లా పార్క్ హైత్ హోటల్కి చేరుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలోని పలు ప్రత్యేకమైన యాడ్ షూట్స్లో ఆయన పాల్గొన్నట్టు సమాచారం. రేపటి నుంచి అయితే టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఉండబోతోంది. ఎల్లుండి బుధవారం రోజున మధ్యాహ్నం 1 గంటకు మెయిన్ మ్యాచ్ అయితే జరగనుంది. న్యూజిలాండ్ కూడా పెద్ద టీం కావడంతో ఇటు టఫ్ మ్యాచ్ ఉంటుందనే ఉద్దేశమే ఇటు వ్యక్తపరుస్తున్నారు. 14 తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ మ్యాచ్లకు సంబంధించిన టికెట్స్ అయితే రిలీజ్ చేసింది. ఈ రోజు చివరి రోజు కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ టికెట్స్ని బుక్ చేసుకునేందుకు అయితే ఆసక్తి చూపారు. అయితే నిన్నటి నుంచి అయితే ఫిజికల్ టికెట్స్ ఇటు ఎల్బీ స్టేడియం కావచ్చు, గచ్చిబౌలి స్టేడియంలో అయితే పబ్లిక్ కోసము క్యూ కౌంటర్స్ అయితే ఏర్పాటు చేసి ఇప్పటికే ఇస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే మ్యాచ్ 18 రోజు వరకు కూడా ఈ ఫిజికల్ టికెట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇప్పటికే హెచ్సిఏ కూడా ప్రకటించింది. పేటిఎం ఇన్సైడర్ యాప్ ద్వారా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం
ఇటు ఎల్బీ స్టేడియం కావచ్చు, గచ్చిబౌలి స్టేడియంలో అయితే ఫిజికల్ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మ్యాచ్కు 1 అవర్ నుంచి కూడా ముందు నుండే ఇటు ఉప్పల్ స్టేడియంకి చేరుకోవచ్చు అని కూడా ఇప్పటికే హెచ్సిఏ ఏర్పాట్లను అయితే పూర్తి చేసింది. మరో పక్క ఇటు మనం చూస్తున్నాం పార్క్ హయత్ హోటల్ వద్ద అయితే భారీ బందోబస్తు కావచ్చు, ఈ టీమిండియాకి సంబంధించిన సభ్యులు కావచ్చు, క్యాప్టెన్స్, ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా అయితే హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ చూసేందుకైతే ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్లో జరుగుతున్న ఇండియా కివీస్ మ్యాచ్కి సంబంధించిన అప్డేట్స్. ఓటు స్టూడియో. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు చేస్తోంది హెచ్సిఏ. ఇప్పటికే 2 జట్లు హైదరాబాద్కు చేరుకున్నాయి. కివీస్ టీం ఉప్పల్ మైదానంలో ప్రాక్టీస్ పూర్తి చేసింది. రేపు టీమిండియా ప్రాక్టీస్ చేయనుంది. ఇరు జట్ల తొలి వన్డే కావడంతో క్రికెట్ అభిమానులు జోష్గా మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. రాచకొండ పోలీసులు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్, వాహనాల పార్కింగ్ చర్యలపై హెచ్సిఏతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్న భద్రతపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. భారత్ న్యూజిలాండ్ మధ్య 18న మ్యాచ్ జరగనుంది. దానికి ఏర్పాట్లన్నీ కూడా హెచ్సిఏ పూర్తి స్థాయిలో ఇప్పటికే చేయడం జరిగింది. అన్ని టికెట్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్లోనే క్రయ విక్రయాలు జరుపుతామని హెచ్సిఏ ముందుగానే ప్రకటించింది. దాంట్లో భాగంగానే మొత్తం ఉప్పల్ స్టేడియం కెపాసిటీ వచ్చేసి 39,000కు పైగా సీట్స్ ఉన్నాయి. అందులో 9,000కు పైగా కాంప్లిమెంటరీ పోను మినహాయించినటువంటి అన్నీ ఆన్లైన్లోనే ఇప్పుడు పర్చేజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ముందుగానే హెచ్సిఏ చెప్పిన దాని ప్రకారం ఇవాళ 5 గంటల నుంచి 6 గంటల వరకు టికెట్స్ అందుబాటులో ఉంచుతామని చెప్పింది. రిమైనింగ్ అన్నీ కూడా, ఎందుకంటే గత 3 రోజుల నుంచే ఈ టికెట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అఫీషియల్ టికెట్ పార్ట్నర్ పేటిఎం ఇన్సైడర్ ఆధ్వర్యంలోనే గతంలో ఏ మ్యాచ్ జరిగినా కూడా ఈ మధ్య పేటిఎం నుంచే పూర్తి స్థాయిలో క్రియా విక్రయాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే అన్ని టికెట్స్ని కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఏ ఒక్క సింగిల్ టికెట్ని కూడా ఆఫ్లైన్లో క్రయ విక్రయాలు జరపడానికి లేదు. ఎవరి మాటలు నమ్మొద్దు, ఎవరు కూడా ప్రలోభాలకి పోవద్దు, డబ్బులు ఎవరు కూడా వేస్ట్ చేసుకోవద్దు అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే హెచ్సిఏ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇది మనం చూస్తున్నటువంటి ఉప్పల్ స్టేడియంకి సంబంధించినటువంటి మెయిన్ ముఖద్వారం ఇది. ఇందులోంచి కేవలం విఐపీస్ 2 జట్ల ఆటగాళ్లు వెళ్ళడానికి మాత్రమే వెసులుబాట్లు ఏర్పాటు చేశారు. వాళ్ళ పర్సనల్ వెహికల్స్ అన్నీ కూడా పార్క్ చేసుకునే విధంగా దాదాపు ఈ వే గుండా 3,000 వెహికల్స్ని పార్క్ చేసుకునేలాగా వెసులుబాటు చేయించారు. ఆ తర్వాత స్టేడియంకి బ్యాక్ సైడ్ చూసుకుంటే దాదాపు 12 గేట్స్ ఉన్నాయి. ఆ 12 గేట్స్లలో కూడా ఒక్కొక్క పాస్ హోల్డర్కి ఎట్లా లోపలికి అలో అవ్వాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయా టికెట్స్లలో మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత రిమైనింగ్ 20,000 వెహికల్స్ అన్నీ కూడా అంత కెపాసిటీ 20,000 వెహికల్స్ని ఎట్ ఏ టైం పార్క్ చేసేంత వరకు అంత కెపాసిటీ కూడా హెచ్సిఏ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మొత్తం 12 గేట్లు కూడా 12 గేట్ల నుంచి దాదాపు 850 నుంచి ఉన్నటువంటి టికెట్ ప్రైస్ దాదాపు 10,000 వరకు కూడా ఉన్నది. అందులోనే లేన్ 1, లేన్ 2, లేన్ 8 వరకు కూడా 2 ప్లేసెస్లో కూడా గతంలో జిమ్ఖానా గ్రౌండ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని హెచ్సిఏ అప్రమత్తం కావడం జరిగింది. దాంతోపాటు అధికారిక టికెట్ పార్ట్నర్ పేటిఎం ఇన్సైడర్ కూడా అప్రమత్తమైంది. దాదాపు ఒక్కొక్క బాక్స్ ఆఫీస్ దగ్గర 50 మందికి పైగా ప్రైవేట్ బౌన్సర్లను ఉంచడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సగటు క్రికెట్ అభిమానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను ఇప్పటికే చేయడం జరిగింది. ఎల్బీ స్టేడియంలో యాజ్ యూజువల్గా అట్లనే క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో కూడా ఆ రకంగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా రిపోర్ట్ కాలేదు. ప్రస్తుతానికైతే ఆల్రెడీ కివీస్ టీం చేరుకుంది, ప్రాక్టీస్ లోపల నడుస్తోంది. ఇండియా టీం మరి కాసేపట్లోనే ఇక్కడికి రానుంది. వాళ్ళ ప్రాక్టీస్ రేపు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కూడా టికెట్ ఉన్నటువంటి అభిమానిని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. టికెట్ లేని వాళ్ళను ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు, వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు. ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కనుక వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామనేటువంటి విషయాలను కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసినాం, ఎందుకంటే 2 జట్లకు సంబంధించి కివీస్ కావచ్చు, దాంతోపాటు ఇండియాకి సంబంధించినటువంటి ప్లేయర్స్ని ఈవెన్ టికెట్స్ లేకున్నా సరే చూడడానికి చాలామంది ఇంట్రెస్ట్గా వస్తూ ఉంటారు. ఇక్కడికి ఆ రకంగా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని మేము అదుపులోకి తీసుకుంటామనేటువంటి అంశాలను కూడా ప్రస్తుతానికైతే వాళ్ళు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా మొత్తం 12 గేట్ల దగ్గర పూర్తి స్థాయిలో సెక్యూరిటీని డిప్లాయ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ రాచకొండకు సంబంధించినటువంటి పోలీసులకు మాత్రం ఇదొక మేజర్ టాస్క్ అనే చెప్పాలి. ఇరు జట్ల ఆటగాళ్ళు వస్తారు, వేరే వేరే దేశాల నుంచి వచ్చేటువంటి విఐపీస్, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి చాలామంది విఐపీస్ వచ్చే ఆస్కారం ఉన్నటువంటి తరుణంలోనే ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో రాచకొండ పోలీసులంతా కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో
అడిషనల్గా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ పార్కింగ్ ఎక్కడ అలాట్ చేయాలి, పార్కింగ్ వెసులుబాటుకు సంబంధించి ఇప్పటికే హెచ్సిఏ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకోవడం, దాంతోపాటు కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా కోఆర్డినేట్ చేసుకొని మానిటరింగ్ చేయడం, దాంతోపాటు అడిషనల్గా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఏ చిన్న ఇన్సిడెంట్ రిపోర్ట్ అయినా కూడా పూర్తి స్థాయిలో ఆ సీసీ ఫుటేజ్ అంతా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి చిన్న ఇన్సిడెంట్ రిపోర్ట్ అయినా కూడా వెంటనే అప్రమత్తం అయ్యేలాగా పూర్తి ఫర్దర్ యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. ట్రాఫిక్కి సంబంధించి కూడా, ఎందుకంటే చాలామంది వేల సంఖ్యలో వెహికల్స్ తమ పర్సనల్ వెహికల్స్ కూడా తీసుకొని వస్తారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో అనాథరైజ్డ్ పార్కింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన కూడా మేము చర్యలు తీసుకుంటామనేటువంటి ఒక అడ్వైజరీని కూడా ఓవైపు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో మాత్రం ఈ మ్యాచ్ను మాత్రం సక్సెస్ఫుల్గా చేయడానికి పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా రెడీ అయినటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి షరీఫ్ V6 న్యూస్, ఉప్పల్ స్టేడియం. యుఎస్ కాలిఫోర్నియాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 19 మంది వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియా వరదలను భారీ విపత్తుగా ప్రకటించారు జో బైడెన్. రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శీతాకాలపు తుఫాన్ వరదలు పలు ప్రాంతాల్లో మట్టి చర్యలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా బురద చేరుకుంది. బురదలో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరదల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలిఫోర్నియాలోని సాలినాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. నుమాయిష్కు సందర్శకుల తాకిడి పెరిగింది. సంక్రాంతి పండుగకు వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో నుమాయిష్ను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లు ఎగ్జిబిషన్ పూర్తి స్థాయిలో జరగలేదు. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు ఈసారి నుమాయిష్కు క్రౌడ్ పెరిగింది. ఎగ్జిబిషన్ను సందర్శించేందుకు సందర్శకుల తాకిడి తారాస్థాయికి చేరుకుంది. అక్కడి తాజా పరిస్థితిని మా రిపోర్టర్ హరిత అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రజెంట్ మనం చూస్తున్నాము ట్రాఫిక్ 1 కిలోమీటర్ మేర జామ్ నడుస్తుంది. సో నాంపల్లి ఎగ్జిబిషన్లో 2500కు పైగా స్టాల్స్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ వాళ్ళ వస్తువులను ఎగ్జిబిట్ చేయడంతో వాటిని చూసేందుకు హైదరాబాద్ నుంచే కాకుండా నగరం నలుమూలల నుంచి, అట్లాగే పండగ సీజన్ కావడంతో పండగకి ఊర్లల నుంచి హైదరాబాద్లో చుట్టాలింటికి వచ్చిన వాళ్ళు కూడా రావడంతో, హాలిడేస్ కావడంతో చాలా వరకు పబ్లిక్ పోటెత్తారనేసి చెప్పొచ్చు. ఈ ఇయర్ ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి 82వ సంవత్సరం కావడంతో సో దీనికి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ సంవత్సరం ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఇక్కడ వచ్చే వాళ్ళను మనం మాట్లాడిద్దాం. ఏమేమి షాపింగ్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న విషయాల్ని. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి షాపింగ్ చేశారు ఎగ్జిబిషన్? హైదరాబాద్ నుంచి వచ్చాము. అండ్ బట్టలు, నార్మల్ డైలీ థింగ్స్ అవన్నీ షాపింగ్ చేసాము. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం వచ్చారా, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఆల్రెడీ కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చాము అండ్ బాగా అనిపిస్తుంది, కొంచెం ఎక్సైటింగ్ ఉంది. నైస్ టైం వి స్పెండ్, బాగుంది. ఫ్యామిలీ గెట్ టుగెదర్ అవ్వడానికి, స్పెండ్ చేయడానికి బాగుంటుంది కదా. అండ్ వెరైటీస్ ఆఫ్ బాగున్నాయి, క్లాతింగ్ కానీ క్రాకరీ బాగున్నాయి. ఏ టైంకి వచ్చిండ్రు, ఏ టైంకి మీరు ఇప్పుడు ఈ టైంకి ఎగ్జిట్ అవుతున్నారు కదా, ఏ టైంకి వచ్చారు, ఎంతసేపు ఈ స్టాల్స్ అన్ని తిరగడానికి ఎంత టైం పట్టింది? ఒక సైడ్ నుంచి వెళ్తే ఎగ్జిట్ అనేది 2-3 ఏరియాస్ నుంచి ఉంటుంది, ఎంట్రీ కావచ్చు, ఎగ్జిట్ కావచ్చు. సో ఏ టైంకి వచ్చారండి? ఆల్మోస్ట్ మాకు 4-5 అవర్స్ పట్టింది, మోర్ దెన్ దాట్. అరౌండ్ 2:33కి వచ్చాము, అరౌండ్ 2:30కి వచ్చాము. నౌ వీఆర్ ఎగ్జిటింగ్. సార్, ఓన్లీ అమ్మాయిలకైనా షాపింగ్ ఎగ్జిబిషన్కి వస్తే, అబ్బాయిలకు సంబంధించి లేకపోతే ఇంట్లోకి కావాల్సిన ఏమన్నా ఐటమ్స్కి సంబంధించి బాగున్నాయా? అన్నీ ఉన్నాయండి, అందరికీ కావాల్సినవి అన్నీ ఉన్నాయి. లేడీస్కనే కాదు, జెంట్స్కి కూడా డ్రెస్సెస్ ఉన్నాయి, ఇంటికి కావాల్సినవి ఏమన్నా కావాలంటే అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రష్ ఉంది కదా, ఎంత టైం పట్టింది మీకు? ఎక్కడి నుంచి వచ్చారు? మా నాగోల్ నుంచి వచ్చాము. మాకు చాలా టైం పట్టింది, అసలు అక్కడి నుంచి ట్రాఫిక్ జామే ఉంది మొత్తం. బేబీస్తో అయితే చాలా కష్టంగా ఉంది. నాగోల్ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది? సో ఇక్కడ మళ్ళీ నైట్ 11 వరకు కదా సో ఎంట్రీ. సో
సో ఏమేమి తీసుకుందామని ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చిరా, లేకపోతే చూసిన తర్వాత నచ్చితే కొందామని? చూసిన తర్వాత నచ్చితే కొందాం అనుకున్నాము. జస్ట్ పిల్లల కోసం కూడా వచ్చామన్నమాట. సో కానీ ఇక్కడ చాలా రష్ ఉన్నారు అసలు. రెగ్యులర్గా వస్తుంటారా ఎగ్జిబిషన్కి? ఎవ్రీ ఇయర్ వస్తాం. చాలా బాగుంది, కానీ ఈరోజు చాలా రష్ ఉంది. అంటే పండగ టైం కదా అట్లా రష్ ఉంది అనుకుంటారా, లేకపోతే ఆఫ్టర్ 2 years కరోనా తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టాల్స్ ఓపెన్ కారణం కావచ్చు, అది కూడా కారణం కావచ్చు. వాళ్ళే దోసేస్తున్నారు, అంత రష్ ఉంది. మేము ముందుకు వెళ్ళక్కర్లే, వాళ్ళే దోసేస్తున్నారు మమ్మల్ని. ఏమేమి అంటే బాగా అనిపించినాయి, కళ్ళకు నచ్చినాయి, ఏదైనా ఐటమ్స్ తీసుకుర్రా ఇవి బాగుంటాయి అని ఏమైనా చెప్పొచ్చా? ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతం ఇంకా చాలా షాపింగ్ చేయలేదు, ఎందుకంటే టైం లేదు ఇప్పుడు, అందుకని. అన్నీ బాగున్నాయి. ఒకప్పుడు వచ్చినా అప్పుడే ఆశ్చర్యపోయినా, ఇప్పుడు రేట్లు ఎక్కువ కానీ ఇంకా బాగున్నాయి. ఒకప్పుడు వచ్చినా అంటున్నావు కదా, అప్పటికి ఇప్పటికి ఈ ఎగ్జిబిషన్లో ఏమన్నా మార్పు కనిపించిందా? మార్పు అంటే చాలానే కనపడుతుంది. ఏంటో చిన్న చిన్నవే డబ్బులు, చీరలు బాగున్నాయి. అసలు ఎగ్జిబిషనే సూపర్ అమ్మా. నాకు మాత్రము చాలా. మేడం ఫ్యామిలీతో పాటు వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది ఎగ్జిబిషన్? ఏంటి? చాలా బాగున్నాయండి, ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. వెరైటీ మెటీరియల్స్ ఉన్నాయి, అంటే వేరే స్టేట్స్ నుంచి వస్తాయంట కదా, అందువల్ల బాగున్నాయండి. అంటే ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రావడం? సో అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి కదా, సో మీరే వీటిని సెలెక్ట్ చేసుకున్నారు? మేము శారీస్ తీసుకున్నాము. వెరైటీ ఎక్కడెక్కడ శారీస్ అన్నీ బాగా వచ్చాయి. కాశ్మీర్ అలాంటివన్నీ వచ్చాయి, కాశ్మీర్ సిల్క్ అలాంటివన్నీ వచ్చాయి, బాగున్నాయి, అవి తీసుకున్నాము. సో అప్పటికిప్పటికి ఏమన్నా చేంజెస్ చూసినావా ఇక్కడ? అంటే లైక్ కోవిడ్ పరంగా అయితే ముందు ఇనిషియల్గా వచ్చినప్పుడు ఇక్కడ అన్ని రిస్ట్రిక్షన్స్, మాస్కులు, ఇప్పుడైతే మాస్కులు ఎవరు పెట్టుకోవట్లేదు ఇక్కడ. నేను ఇనిషియల్గా వచ్చి పెట్టుకున్న తర్వాత తీస్తాను, ఇంకా వేడికి ఇంత హీట్. ఇంకా లైక్ 4 years అవుతుంది వెళ్ళి, కానీ ఇక్కడికి వచ్చి లైక్ ఇదే వస్తుంది లాస్ట్ 6 months అవుతుంది నేను వచ్చి, నా సెమిస్టర్ బ్రేక్ అయిపోతే ఇంకా వచ్చి ఇక్కడ. ఇప్పుడు ఈ మంత్లో ఇక్కడ ఎప్పుడు హడావిడి ఉంటుంది ఈ ఏరియాలో, ఎప్పుడు ఇంకా మెట్రో దగ్గర నుంచి ఇక్కడ దాకా ఆల్మోస్ట్ రష్లోనే వచ్చాం మేము మెట్రో దిగగానే. మేడం మీరు చెప్పండి, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఫ్యామిలీగా మంచిగా అందరు కలిసి ఫ్యామిలీ ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతోని నార్మల్గానే. మరి ఇక్కడ రష్ చాలా ఉంది. చాలా సూపర్ ఉంది. యాక్చువల్గా మేము 1 hour వచ్చి చూసి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే అన్నీ చూసినాం, అసలు ఇంకా ఏమి చూసినట్టే అనిపించట్లేదు. చాలా బాగుంది. అందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. గేమ్స్ కానీ ఇక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ చాలా సూపర్ ఉన్నాయి. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుంది. ఇదంతా లోపలికి వచ్చాక బాగానే ఉంది, కానీ బయటికి ఎలా వెళ్తామో కూడా తెలియదు ఇంకా. ఇప్పుడైతే బాగుంది, చాలా బాగుంది, ఎంజాయ్ అయితే చేస్తాం ప్రజెంట్ ఇప్పటివరకు అయితే. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటామండి, ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెడతారు, డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయి ఐటమ్స్, కొంచెం తీసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి వస్తాం. మేడం మీరు చెప్పండి మేడం, బాగా హ్యాపీగా ఎంజాయ్ మూడ్లో ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇట్లా ఎగ్జిబిషన్స్కి ఫ్యామిలీతో పాటు పండగ టైంలో వచ్చారు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మెయిన్ కమ్మల్, ఇయర్ రింగ్స్, ఎయిర్ బ్యాండ్స్, ఇక వాళ్ళకి కావాల్సినవి అవే కదా, చాక్లెట్స్, చెప్పులు మెయిన్. మా పాపకు చెప్పులు ఇష్టం. నేను షాపింగ్కి వస్తాను, దాంతోపాటు గేమ్స్ ఆడడానికి కూడా వస్తాను, అది కంపల్సరీ. ఎవ్రీ ఇయర్ ఎంజాయ్ చేస్తుంటాం, ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము. ఏం చూసినావు ఈ ఎగ్జిబిషన్లో? అంటే అన్నీ, అంటే డ్రెస్సెస్ కానీ, ఇంట్లో కావాల్సిన అన్ని వస్తువులు కానీ, ఇంకా పిల్లలకైతే చాలా ఎంజాయ్మెంట్. ఎగ్జిబిషన్లు అన్నీ ఆడుకోవడానికి అన్నీ కూడా ఉన్నాయి. మేమైతే ఎంజాయ్ చేసినాం బాగా. చాలా బాగుంది. న్యూ స్టాల్స్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్టాల్స్ చాలా వచ్చాయి, అవి బాగున్నాయి. ఇక్కత్వి, హ్యాండ్లూమ్స్వి చాలా ఎంకరేజింగ్ ఉంది వాళ్ళకి. హర్బల్ టీవీ, ఇంకానేమో హ్యాండ్లూమ్స్వి టాప్స్ అవి తీసుకున్నాం. సో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఉండడంతో హైదరాబాద్ నుంచే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పబ్లిక్ వస్తూ ఈ ఎగ్జిబిషన్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా గేమ్స్ జోన్లో కూడా పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. సో సంక్రాంతి హాలిడేస్ తాగడంతో రోజువారీతో పోలిస్తే క్రౌడ్ మరింత పెరిగిందనేసి చెప్పొచ్చు. ఇది ఎగ్జిబిషన్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.